వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మిథున రాశి వారి గురించి, అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ మిథున రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి, అదేవిధంగా గురువు, అదేవిధంగా తృతీయ స్థానంలో వీరికి కేతు అనేది నడుస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్ర సంచారం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 5వ తేదీ నుండి ఈ యొక్క బుధుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా వీరికి రాహు అనేవాడు కుంభంలో సంచారం, అదేవిధంగా శని అనేది దశమంలో సంచారం అనేది జరుగుతున్నది, అంటే మీన సంచారంలో జరుగుతున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి ధనలాభం, అద్భుతమైనటువంటి యోగ కాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో గురు సంచారం, ముఖ్యంగా గురువు అనేవాడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క ఒక శుభగ్రహం ద్వితీయ స్థానం ధనస్థానంలో సంచారం వల్ల విశేషమైనటువంటి ఆర్థికంగా స్థిరపడే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి విషయంలో కూడా విజయం సాధించే యోగ్యత అయినటువంటి దశ కనపడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా ఈ మాసంలో సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రమోషన్లు కూడా వచ్చే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వీరు కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు అవివాహితులు ఎవరున్నారో, మిథున రాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి ఈ మాసంలో వివాహం ముడిపడే అంటే ఖచ్చితంగా ఖాయం చేసుకునే గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు గృహయోగం అనేది కూడా ఖచ్చితంగా కనపడుతున్నది. ఎందుకు అంటే ద్వితీయ స్థానంలో గురు సంచారం అనేది చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి లగ్నంలో కూడా కుజుడు అనేవాడు ఉన్నాడు, కాబట్టి కారణం చేత అద్భుత కాలం అని కూడా వీరిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. అదేవిధంగా మిథున రాశి వారికి దీర్ఘకాలికంగా ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వారికి కొత్తమైనటువంటి అంటే వార్త వినడానికి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ఎంతో వారి యొక్క అనారోగ్యానికి సంబంధించి ఉత్తమమైనటువంటి మందులతో క్యూర్ అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా మొత్తం మీద మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త వాహనం విషయంలో డాక్యుమెంట్ సంబంధం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాస్త హనుమాన్ చాలీసావు, అదేవిధంగా సుందర కాండకు సంబంధించి కొన్ని శ్లోకాలు చదువుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం లేదా మంగళవారం రోజు కాస్త ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో అష్టోత్తరం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ప్రతి అష్టమి రోజు కూడా కూష్మాండ అంటే గుమ్మడికాయలో దీపారాధన, కాలభైరవ గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా బూడిద రంగు, అదేవిధంగా తెలుపు రంగు. అదేవిధంగా వీరు కలిసొచ్చే వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. స్వస్తి, శుభమస్తు.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని ఏవే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో
ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.